పల్చగా, తర్వాత రెండో ఆదివారము పేరెంట్స్ పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మందిరము, కానీ ఏది ఏమైనా ఆయన మందిరపు యొక్క ఆవరణంలో చేరి మనమందరం ఏం చేయాలి కదా. ఈరోజు కన్నీరు తుడుచువాడా నీకే ఆరాధన చేసేదం, కష్టములు తీర్చువాడా. చాలామంది దుఃఖముతో, వేదనతో, కన్నీటితో వచ్చినారు. మనము ఈ కీర్తన చదువుతూ ఉంటుండగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కష్టకాలమందు 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి విడిపించాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే కష్టములో ఆరాధన చేసినటువంటి విన్నపము, విజ్ఞాపన మొరపెట్టినటువంటి వారి జీవితాలలో రేపు ఆదివారానికి ఈరోజు నువ్వు ఏ కష్టంతో కన్నీటితో వచ్చినావో ఒక గొప్ప సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఈరోజు మీకు బ్లెస్సీ అక్క క్లాస్ తీసుకుంటుంది. ఆడుతూ పాడుతూ వెళ్ళి వచ్చేదం సండే స్కూలుకు యేసు బిడ్డలం, ఆడుతూ పాడుతూ వెళ్ళి వచ్చేదం సండే స్కూలుకు యేసు బిడ్డలం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనము చూసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో 2వ భాగాన్ని మనము చదువుకుందాం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అందరం చెప్తామా? యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు యథార్థవంతులైనటువంటి దేవుని భక్తుల గురించి మనము నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, యథార్థవంతుల గుడారాలు ఏమవుతాయి? నివాస స్థలాలు ఏమవుతాయి? వారి ఇల్లు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే యథార్థత అంటే ఏమి అమ్మా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. హల్లెలూయా. యథార్థతకు వ్యతిరేక పదం ఏది? ఆపోజిట్ వర్డ్. యథార్థతకు కపటము, లేకపోతే హృదయములో ఒక మాట, వెలుపట ఒక మాట. అయితే ఈరోజు యేసు ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యథార్థవంతుల గుడారము, యథార్థవంతుల నివాస స్థలము వర్ధిల్లును, నీతిమంతుల నివాస స్థలాలు వర్ధిల్లును అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు
అనేక సార్లు యథార్థంగా మాట్లాడేటప్పుడు కొన్ని విరోధములు మనకు, వ్యతిరేకతలు మనకు ఖచ్చితంగా వస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పితే అక్కడ వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. కానీ ప్రభు కోరుకునేది ఏది అమ్మా? యథార్థమైనటువంటి హృదయాన్ని, యథార్థమైనటువంటి మనస్సును ప్రభువు కోరుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 33వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకుందామా? ఒక్క నిమిషం నాయన. 2వ భాగం 1. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రైజ్ ది లార్డ్. ఏమంట? యథార్థవంతులకు ఏది శోభస్కరము? ఏది మంచిది? ఏది అందము? ఎవరికి? యథార్థవంతులు ప్రభువుని స్తుతించక ఉండలేరు. యథార్థవంతులు ప్రభువుని ఏం చేస్తారంటే స్తుతిస్తూ ఉంటారు. అందుకోసం ఇక్కడ లేఖనము సెలవిస్తుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. అంటే యథార్థవంతులకు ఏది మంచిది? ఎవరు చేయగలుగుతారు? యథార్థవంతులు కదా. ఇక్కడ మనము ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు యథార్థంగా ఆరాధన చేస్తున్నట్టు మనందరిని బట్టి దేవుని నామానికి స్తోత్రము. కొన్నిసార్లు మన హృదయం లోపల ఒకటి బయట ఒకటి ఉన్నప్పుడు ప్రభువుని నిండు మనస్సుతో మనం ఆరాధించగలుగుతామా? మనకు పరిపరి విధమైన ఆలోచనలు, పరిపరి విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి తలంపులు మన కళ్ళకు ఎదుట కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మనము ఎలాంటి హృదయాన్ని కలిగి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి మన జీవితంలో యథార్థంగా ఉండాలి అనుకుంటూ కూడా ఉండలేకపోతూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అయ్యా నేను యథార్థంగా ఉండలేకపోతున్నా, కల్లా కపటము, మోసము, వంచన, ఒకవైపు యథార్థత, ఈ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను. నేను తేటగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకాలని నాకు ఆశ ఉంది. నాకు యథార్థమైనటువంటి జీవితాన్ని దయచేయి కదా. యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఏమంటూ ఉన్నారు? ప్రభువా నాకు విశ్వాసంను నేర్పించు అని ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసాన్ని అడగాలి, యథార్థతను మనము కోరుకునేటువంటి వారిగా ఉండాలి. 3వదిగా మరొక ఉపోద్ఘాతంగా నేను మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ఎనభై 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక. హల్లెలూయా. ఎవరికి మేలు చేయక మానడంట? ఎవరికి? యథార్థత అనేది ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో విధి విరుద్ధంగా ఉన్నా కూడా ప్రభువుని మనం ఏం చేయాలి? యథార్థంగా స్తుతించాలి, యథార్థంగా ప్రార్థించాలి, యథార్థంగా ప్రభువుని సేవించాలి. ఇక్కడ భక్తుడు చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క కీర్తన కోరహు కుమారులు రాస్తూ
ఇక్కడ అనేక విషయాలు, మందిరానికి రావాలి, మందిరంలో ఆయన ఆవరణాల్లో చేరి ఆయన ఆరాధించాలి, ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని, ఆయన మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టమని చెబుతూ, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ స్తుతించే వారి జీవితంలో, యథార్థంగా స్తుతి చేసేటువంటి వారి జీవితంలో ప్రభు మాట్లాడేటువంటి విషయము ఏమంటే, యథార్థవంతులకు యథార్థముగా ప్రవర్తించే వారికి, జీవించే వారికి, బ్రతికే వారికి, నడుచుకునేటువంటి వారికి ఆయన ఏ మేలు చెప్పండి, ఏ మేలు చేయక మానడు. పక్కన వాళ్ళతో చెప్పండి, మేలులు చేస్తాడు. ఎవరికి చేస్తాడు? మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మనం యథార్థంగా ఉన్నామా లేదా? యథార్థత అనేది ఫస్ట్ మనలో ప్రారంభం కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు యథార్థంగా మాట్లాడము, లేనిది కూడా కల్పించి మాట్లాడేటప్పుడు మన అంతరాత్మ మన మీద, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది కదా. అలాంటి సమయంలో మనస్సాక్షిని చంపుకొని మనం ఏం చేస్తామంటే, ఇతరుల ఎదుట అదే కరెక్ట్ అన్నట్లు మాట్లాడి వాళ్ళని ఒప్పింపచేస్తాం. కానీ మన నోటి మాట, మన హృదయ ధ్యానాన్ని ఎవరు చూస్తూ ఉంటారు? అందుకోసమే మన నోటి మాట, మన హృదయ ధ్యానము కూడా దేవుని దృష్టికి ఏమి కావాలి? అంగీకారము కావాలి. అందుకోసం భక్తుడైన దావీదు, నా యందు నీకు ఆయాసకరమైనటువంటి మార్గము ఉన్నదేమో, నన్ను పరీక్షించి తెలుసుకొనుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా కదా. మన జీవితంలో మనం అనేక సార్లు మేలులు జరగడం లేదు అనుకుంటాం. కానీ ఇంటిలో ఒక రకంగా బ్రతుకుతాం యథార్థత కలిగి, చర్చిలో ఇంకొక రకంగా, కుటుంబంలో ఒక రకంగా, కుటుంబ సభ్యులతో ఒక రకంగా, సేవకులతో మరొక రకంగా. తర్వాత యథార్థత, నీ జీవితము అద్దములాగా యథార్థతను ప్రదర్శింపచేయాలి. భార్య ఎడల భర్తే కానీ, భర్త ఎడల భార్యే కానీ, తల్లిదండ్రుల ఎడల పిల్లలే కానీ, పిల్లల ఎడల తల్లిదండ్రులే కానీ, కుటుంబంలో ఉన్నటువంటి కొడుకులు కోడళ్ళే కానీ, తర్వాత కూతుర్లు అల్లండ్లే కానీ, మనము చేసేటువంటి ఆఫీస్లో అధికారుల ఎడలే కానీ, మనము చేసే ఏదైనా కూడా ఏ విధంగా ఉండాలి? యథార్థవంతులకు తాత్కాలికంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన దానిని బట్టి నీకు కొన్ని రకాల ఇబ్బందులు కలగవచ్చు, కొన్ని రకాల నీకు శిక్ష కలగవచ్చు. కానీ దాని తర్వాత నీ జీవితంలో గొప్ప మేలును నువ్వు అనుభవిస్తావు. దేవుని వాక్యము సత్యం కదా. యథార్థవంతుల గుడారము వర్తిల్లుతుంది. యథార్థముగా ప్రవర్తించే వారికి, మాట్లాడే వారికి, జీవించే వారికి ఆయన ఏ మేలు చేయక, అంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమి చేస్తాడు? ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్. నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్. నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం,
నాదు రాజా నీకే స్తోత్రం. హల్లెలూయా. మరొక లేఖన భాగం చూసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, తన ఎడల అనగా దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. దేవుని కన్నులు లోకమంతటా ఉన్నాయి. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే యెహోవా ఆకాశము నుండి తొంగి చూచుచున్నాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడు అని మన యేసుకు పేరు. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే, ఎల్రోయి నీవు నన్ను చూచావే, నీవు నన్ను చూచావే, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధనా 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 హల్లెలూయా. ఇక్కడ యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఎవరిని బలపరుస్తుంది? అమ్మా చెప్పాలి. యథార్థత కలిగిన నన్ను, యథార్థమైన హృదయము గల వారిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నువ్వు బలహీనురాలుగా ఉండొచ్చు, నువ్వు శక్తిహీనురాలుగా ఉండొచ్చు, నువ్వు వ్యాధితో కృంగిపోతూ ఉండొచ్చు, సమస్యలను బట్టి నువ్వు అనేక విధాలైనటువంటి నష్టాలలో నువ్వు ఉండొచ్చు. ఆర్థికంగా బలపరుస్తాడు, ఆరోగ్యంగా బలపరుస్తాడు, అన్ని రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ బలహీనతల్లో ఉంటూ ఉన్నావో ఆ యథార్థమైన హృదయము గల వారిని ఏం చేస్తాడు అంటే ప్రభువు ఆయన చూసి దాటుకొని పోయేవాడు కాదు. భర్తపై మనం చూస్తూ ఉంటున్నాం, అందరూ కూడా చీదిరించుకున్నారు, అందరూ కూడా గద్దించినారు. కానీ భర్తపై ఏం చేస్తూ ఉన్నాడు? ఈ యెరికో గుండా యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడని విన్నాడు. వెళుతూ ఉన్నట్టు యేసు క్రీస్తు ప్రభువు గ్రుడ్డి వారికి కన్నులు దయచేయువాడు అని విన్నాడు. విన్నటువంటి భర్తమై ఎందరు చీకొట్టినా, ఎందరు ఒక హీనంగా, నీ కళ్ళు లేవు, ఏమీ లేవు, భలే అతి చేస్తున్నావు అని ఒక్కొక్కరు కదా మాట్లాడుతూ ఉంటారు. కాళ్ళు లేనోళ్ళని కుంటోడని, కళ్ళు లేనోళ్ళని గుడ్డోడు అని, చెవులు సరిగా వినపడని చెవులు మందంగా ఉన్నాయి చెవిటోడా అని, అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, తిరస్కారంతో మాట్లాడడం. కానీ ఆ హృదయాన్ని తెరచి తన ఉన్న పరిస్థితిని దేవునికి చెప్పుకోవాలని యథార్థంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు,
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా. దావీదు కుమారుడా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. హల్లెలూయా. భర్తమై విరిగి నలిగినటువంటి మనస్సుతో తన యథార్థంగా, నేను గుడ్డివాడు అయ్యా, నన్ను కనికరించు, నా కన్నులు తెరవజేయి. వీరందరూ నన్ను చీకొడుతూ ఉన్నారు, వీరందరూ నన్ను అవమానం చేస్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు. అయ్యా దావీదు కుమారుడా, కనికర సంపన్నుడా, జాలి చేసుకునే యేసయ్యా, గుడ్డి వారి కన్నులను తెరవజేయడానికి వచ్చినావని నీ ప్రవచనాలు నెరవేర్చబడులాగా నా కన్నులు తెరవయ్యా అని కేక వేశాడు. దాటిపోయాడా, ఆగిపోయాడా? ఏం చేశాడు? ఆగిపోయి పిలిపించి తన దగ్గరకు ఆయన కన్నులు ఏం చేశాడు? తెరిచాడు. హల్లెలూయా. దృష్టిని ప్రసాదించాడు. చూచుచున్న దేవుడు యథార్థమైనటువంటి హృదయము గలవారిని, యథార్థమైనటువంటి మనస్సు గలవారిని, నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నువ్వు ఇంతేలే, ఎప్పుడు ఇంతేలే, నువ్వు అప్పుడప్పుడు అలాగ చేస్తూ ఉంటావులే అని మనల్ని అంటూ ఉన్న ప్రభువు ఏం చేస్తాడంటే, మన యథార్థతను చూచిన యేసుక్రీస్తు ప్రభువు అన్ని విషయాలలో మనకేం చేస్తాడు అంటే ఆయన బలాన్ని దయచేస్తాడు. హన్నా తల్లి వచ్చింది, ఏం చేసింది ఆ తల్లి? దేవుని యొక్క మందిరానికి వచ్చి మందిరం యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఏలీ దైవజనుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంతసేపు నుంచి ఏడుస్తూ ఉన్నావు, వేడుస్తూ ఉన్నావు, నువ్వేమైనా మత్తురాలవై ఉన్నావా, అది ఇది అంటా ఉంటే ఆమె అంటుంది, నీ దాసురాలనైనా నేను మద్యంనైనా నువ్వు పానము నేను చేయలేదు, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది యథార్థంగా. ఎందుకంటే తన సౌతి అయినటువంటి పెనిన్న కష్టపెట్టేది, నిష్ఠూర పెట్టేది, అనరాని మాటలు అంటూ ఉంటే ఆ సంగతులన్నీ యథార్థంగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసింది. ఏలీ ఆమె నోరును కనిపెడుతూ ఉన్నాడు. అదే నోరే నువ్వు మత్తురాలుగా ఉన్నావా, ఏమి చేస్తున్నావు అన్నటువంటి ఏలీ మరి ఏం చేస్తూ ఉన్నాడు? అమ్మా, దేవుడు నీ ప్రార్థనను ఆలకించి ఉన్నాడు, నువ్వు ఇక దుఃఖముఖిగా ఉండొద్దు, అన్నపానములు నువ్వు భుజించడం మానివేసినావు కదా, ఇంకా వెళ్ళి నువ్వు భోంచేయి, రేపు మరుసటి ఏటకి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. యథార్థమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి స్తుతి ఏం చేస్తుందంటే దైవ సన్నిధిలో ఉన్నటువంటి మేళ్లను మనము అనుభవించేటట్టుగా మన అనుభవములోనికి తీసుకొని వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చేరవలసినటువంటి మన అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు చిన్నలకేమి పెద్దలకేమి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా యథార్థమైనటువంటి హృదయమును, యథార్థమైనటువంటి మనస్సును నా దేవుడు అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. మూలవాక్యం ఏం చెప్పినాను? యథార్థవంతుల గుడారము, యథార్థవంతుల ఇల్లు, యథార్థవంతుల నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. నీ ఉద్యోగంలోనే కానీ, నీ చదువులలోనే కానీ, నీ పనిపాట్లలోనే కానీ, నువ్వు హౌస్ వైఫ్గానే ఉండొచ్చు, లేకపోతే ఆయా ఆఫీస్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారిగానే ఉండొచ్చు, కూలి పనులు చేసుకునేటువంటి వారిగానే ఉండొచ్చు. ఏ పని అయినా మనకు ప్రమేయము లేదు, కానీ మన హృదయము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని ఏ విధంగా ఆవరిస్తుంది, ఏ విధంగా వర్ధిల్లుతాము అనేటువంటి విషయాలను మనం నేర్చుకుందాం.
దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుడే ఒక భక్తుని గురించి యథార్థవంతుడు అని సాక్ష్యం ఇస్తాడు. ఎవరు ఆయన? చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఎవరు చెప్పండి? యోబు. 1వ అధ్యాయానికి వద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము యోబు ఎవరంట? చెప్పాలి. యోబు ఎవరు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏది? యథార్థత. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న భక్తుడైనటువంటి యోబు యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. 4 గుడ్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి మంచి గుణాలు, లక్షణాలు కలిగినటువంటి యొక్క వ్యక్తి. అయితే ఈ యోబు జీవితంలో మనమిగిన చూసుకున్నట్లయితే ఈ యోబు అరుణోదయాన్నే లేచి తన కుమారుల నిమిత్తము, ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పిస్తూ నిత్యము ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తి. కానీ ఈ యోబు యథార్థవంతుడు కదా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక, యథార్థ హృదయము గలవారిని ఆయన బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి. కానీ ఈ యోబు జీవితంలో యథార్థవంతుడే, న్యాయవంతుడే, భయభక్తులు కలిగినటువంటి వాడే. 4వదిగా చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. కానీ ఈయనను మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినము తటస్థించింది. ఆ దినమున అపవాదగు వాడు వారితో కలిసి వచ్చి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే దేవునితోనే మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదువుకుందామా అమ్మా? 7వ వచనము. అపవాదితో, సైతాన్తో మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది హల్లెలూయా. చాలు నాన్న. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము అపవాది అటు ఇటు సంచరిస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు యోబు గురించి చెప్తూ ఉన్నాడు. నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ప్రభు ఏమని చెప్తున్నాడు యోబు గురించి సాక్ష్యము? అతడు 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 భయభక్తులు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, విసర్జించిన వాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించినావా అన్నప్పుడు అపవాది ఏమంటున్నాడంటే, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు అతని చుట్టూ ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం నువ్వు చుట్టూ కంచివేస్తీవి కదా. నీవు అతని చేతి పని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి అని చెప్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఇక్కడ చూస్తా, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తను మొత్తినడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో. ఇక్కడ యోబు గురించి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, వాదన ప్రతివాదన. కానీ యోబు గురించి ప్రభువు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. యథార్థవంతుడు, యథార్థవంతుడు,
యథార్థవంతుడు. సరే, ఆయన చుట్టూ ఇవన్నీ ఉంచుతా అని చెప్తూ ఉన్నావు కదా. ఆయన కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నవి, అతనికి 12వ వచనం, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి, అప్పటి నుంచి మనం చూస్తున్నాము ఒకటి తర్వాత ఒకటి కదా. దున్నుతూ ఉన్నటువంటి ఎద్దులు పాయ, తర్వాత గొర్రెలు పాయ, ఒంటెలు పాయ, ఆడుగాడిదలు పాయ, తర్వాత కుమార్తెలు వాళ్ళ ఇంట భోజనము చేస్తూ ఉన్నప్పుడు భవనము కూడా కూలిపాయ, అక్కడ అంతా చనిపాయరి. అంటే అంతయు ఏమై జరిగింది? మేలు జరిగిందా, నష్టం జరిగిందా? మేలు జరిగిందా, కీడు జరిగిందా? అయినా యోబు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక్కసారి మనం చూసుకుందాం. 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంత సంభవించినా కూడా ఏం చెప్తున్నాడు? యెహోవా అన్నీ ఇచ్చినాడు, నాకు ఇంత ఆస్తి ఇచ్చినాడు, ఇంతమంది పిల్లలు ఇచ్చినాడు, ఇంత జీవాలు ఇచ్చినాడు, అవన్నీ యెహోవా ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా నేనేమి. మనమైతే ఆశీర్వాదం పెరుగుతూ ఉంటేనే దేవుడు. ఏదైనా నష్టము, ఏదైనా కష్టము, ఏదైనా ఇబ్బంది, ఏదైనా వ్యాధి కలిగితే మనం ఏం చేస్తాము? దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? అంత మాత్రమే కాదు, కొంతమంది ఏం చేస్తారు మన జీవితాలలో? ఇక్కడ నేను ప్రార్థనకు వస్తూ ఉన్నాను, అక్కడ బాగా జరుగుతుంది, అక్కడికి పోతేనే విడుదల. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసయ్య నామము ఒకటే నామం, ఎక్కడికి పోయినా ఒకటే నామం. ఆయనలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన చేసే కార్యాలలో మార్పు లేదు. మారుతున్నది లోకము, మారుతున్నది మనుషులు, మారుతున్నది మనుషుల యొక్క హృదయాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంత సంభవించిన దేవుడు అన్యాయం చేసినాడు అని మాత్రము దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే స్తుతి కలుగు. ఇచ్చిన స్తోత్రం, పోయిన స్తోత్రం, ఆరోగ్యం ఉన్న స్తోత్రం, అనారోగ్యం వచ్చిన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టంలో ఉన్న స్తోత్రం, మంచి బంగ్లాలో ఉన్న స్తోత్రం, సైకిల్ తొక్కిన స్తోత్రం, కారులో తిరుగుతున్నా, అన్ని విషయాల్లో ఏం చేయాలి? నేనేమయ్యున్నానో అది దేవుని కృపై ఉన్నా అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈ యథార్థమైనటువంటి ఈయన జీవితంలో మేలు కదా, ఇప్పుడు వరకు చూసుకుందాం, వర్ధిల్లుతాము, మేలు జరుగుతుంది, బలపరచబడతాం. కానీ భిన్నంగా యోబు యథార్థవంతునికి జరిగినాయి. భిన్నంగా జరిగిన అపవాది వచ్చి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నా, ప్రభువు యోబును గురించి ఏ సాక్ష్యం చెప్పినాడో అదే విధంగా యోబు ఉన్నాడా, లేకపోతే మారినాడా? కదా, మనం కొంతమంది గురించి లేదు పాజిటివ్గా చెప్తాం, లేదు అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడు, అది ఇది అని. కానీ తీరా ఆ వ్యక్తి దగ్గరకు వాళ్ళు వెళ్ళేటక్కడ థర్డ్ పర్సన్ వెళ్ళేపాటికి వాళ్ళ పరిస్థితి ఇంకొక రకంగా. అప్పుడు మన మాటలు ఏమవుతాయి? అయ్యో ఎంత మోసము, వాళ్ళేమో అట్లా చెప్పిరి, ఇదేమో ఇట్లుంది. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము, సైతాన్తో ప్రభు ఏమి చెప్పినాడో, సైతాను యోబును ఏ నష్టము చేసినా కూడా యోబు అదేవిధంగా యథార్థంగానే దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. చివరికి మనం చూస్తున్నాము, యోబు యొక్క శరీరం మీదే కొట్టేసి, శరీరం అంతా ఎట్లా ఉంది? కురూపులతో ఉంది, చిల్లు పెంకుతో గోక్కుంటా రోడ్డు మీద ఉన్నాడు. ఆ పరిస్థితిలో యోబు ప్రియాతి ప్రియమైనటువంటి భార్య, శరీరంలో సగభాగమైనటువంటి భార్య
యోబు భాగస్వామి అయినటువంటి తన భార్య ఏమని మాట్లాడుతుంది? ఇంకను నీవు నీ యథార్థతను వదలకయుందువా. ఏమి వదలకుండా ఉన్నావు? ఏం వదలకుండా ఉన్నావు? నువ్వు యథార్థతను విడిచిపెట్టి నువ్వు దేవుని దూషించి సావయ్యా. ఇంకా నువ్వు చాలు. కానీ నీ యథార్థత, నీ భక్తి, నీవు న్యాయవంతుడు, నువ్వు అందరికీ మంచిగా చేసినటువంటి వ్యక్తి కదా. ఇంత పరిస్థితి వచ్చింది, చావు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క కురూపులు, దుర్వాసన, దుర్గంధమైనటువంటి చెడు వాసన, నీచమైనటువంటి వాసనను కలిగించే దాన్ని బట్టి భరించలేక ఇంకా చస్తే ఒకరోజు ఏడ్చి ముగిచ్చేద్దాం అనుకుంది. కానీ అప్పుడు యోబు భార్యతో ఏమంటున్నాడు? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వెందుకు మాట్లాడుచున్నావు? దేవుని నుండి ఎప్పుడూ మనము మేలు మాత్రమే అనుభవించతగున, కీడు అనుభవింప తగదా. హల్లెలూయా. చూడండి, భార్య ద్వారా కూడా శోధన కలిగిన ప్రభు ఇచ్చిందే సాక్ష్యం మిస్ అయ్యిందా? ప్రభు యోబు గురించి యథార్థవంతుడు 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 అనేటువంటి చెప్పినటువంటి ఆ యొక్క మాట బల్ల గుద్దినట్లుగా తిరిగి యోబుకి ఎన్ని శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఉన్నదంతయు కోల్పోయిన, దేహంలో ఆరోగ్యము క్షీణించిన, ఆస్తులన్నీ ఆరోగ్యం క్షీణించిన, స్తులన్నీ ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని. హల్లెలూయా. ఆయన ఉంటే మనకు చాలు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, అన్ని కోల్పోయిన మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నానని భార్యను గద్దించి ఎప్పుడు మేలైన కీడు అనుభవింప తగద. యోబుకు తెలుసు, ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రతి కీడు వెనుక ఏముంది? మేలు. ప్రతి నష్టం వెనుక ఏముంది? లాభం. తర్వాత మన వ్యాధి తర్వాత మనకేముంది? అపజయము తర్వాత మనకేముంది? అత్యధికమైనటువంటి విజయము, విజయోత్సాహము, బాహాటంగా మనము వేడుకను కనపరిచేటువంటి దినాలు మనకు వచ్చేటివిగా ఉంటాయి. హల్లెలూయా. అందును బట్టి ప్రియమైనటువంటి నా సంగమా, ప్రియమైనటువంటి నా యొక్క అగాపే కుటుంబ సభ్యులారా, ప్రభువు మాట్లాడేది ఏమిటి? అనేక సార్లు లోపల ఒకటి, బయట ఒకటి. అందుకోసమే ఆత్మలో కపటము లేనివాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు కదా. మనం చూస్తుంటాం 32వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, ఆత్మలో కపటము లేనివాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం నొందినటువంటి వాడు ధన్యుడు, 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 ధన్యుడు. ఆత్మలో, హృదయములో కల్లా కపటము అనేది మన జీవితాలలో ఉండకూడదు. మనుషులము కదా, మనిషి యొక్క నైజము, మనిషి యొక్క స్వభావము కొన్నిసార్లు చెయ్యకూడదు అనేదే చేస్తుంటాం, చెప్పకూడదు అనేదే చెప్తూ ఉంటాం, మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడుతాం. దానికి గాను మనం ఏం చెయ్యాలి అంటే, దేవుని సన్నిధిలో అయ్యా నేను ఈ విధంగా ఉండాలన్న ఆశ నాకుంది తండ్రి, నా యొక్క జీవితాన్ని పరివర్తన చేయవా, నా జీవితాన్ని రూపుదిద్దవా, నా జీవితాన్ని సరిచేయవా అయ్యా. నేను నీవు ఎట్టి మనస్సు కలిగి ఉన్నావో, నీవు ఎలాంటి యథార్థతను కలిగి ఉన్నావో అట్టి యథార్థమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనం యోబు గురించి మనం చూసుకున్నట్లయితే చాలా మాటలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ తన రక్త సంబంధికులు, తన అన్నలు, అన్న యొక్క కుమారులు,
తన దగ్గర ఆ ఊజు దేశానికి ధనవంతుడిగా ఉన్నప్పుడు ఆ గొర్రెలు మేపిన వారు, వంటలు కాసినటువంటి వారు, తన ఇంటిలో పనివారు, తన చేళ్ళు, పొలాలు, స్థలాలు అన్నీ చూసుకుని ఆ యొక్క పనివారు సైతము యోబును గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎగతాళిగా మాట్లాడుకున్న యోబు మాత్రము తన యథార్థతను విడవలేదు. ఆయనకు ఉన్నటువంటి 3 స్నేహితులు కూడా వచ్చి, నీ భక్తి నీకు ధైర్యము, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని తన స్నేహితుల చేత హెచ్చరించబడినప్పుడు, అవును కదా, నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నా యథార్థమైనటువంటి ప్రవర్తన, నా యథార్థమైనటువంటి జీవితాన్ని. నిరీక్షణ అంటే ఏమని అర్థము? నిరీక్షణ అంటే మనం నిరీక్షించినది నిశ్చలముగా పట్టుకుంటాం. మనకి ఇక్కడ స్థలం ఉండలేదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నిరీక్షిస్తే ఏమని? నాకు నా దేవుడు అనంతపూర్ రోడ్డుకు ఒక స్థలం ఇస్తాడు, నాకు నా దేవుడు, ఇప్పుడు మేము రేకుల షెడ్ కింద షామేనాల కింద ఆరాధన చేస్తూ ఉన్నాం, నా దేవుడు మాకు ఒక మంచి బిల్డింగు ఇస్తాడు అని ఇవన్నీ మనము నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం క్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే ఎదురు చూసినామో అదేం చేసినాము? పొందుకున్నాం. అదేవిధంగా యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ చెప్తూ ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదయ్యా, నీ యథార్థ ప్రవర్తన 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? నిరీక్షణ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై అయినవి ఉన్నవి అనుటకు లేనివి ఉన్నాయని చెప్పడమే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము లేనివి ఉన్నవిగా నమ్ముతామే, అదే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. శారాకు సంతానం లేదు. ప్రభు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాములు శారాలు రమారమి 100 ఏళ్ళు వస్తూ ఉన్నా కూడా వారు విశ్వాసం చేత ఏం చేసినారు? బలము తెచ్చుకున్నారు. ఆయన మాట చెప్పినాడు, లేని వాటి ఉన్నవిగాను ఉన్న మృతులను సజీవులుగా చేయువాడు అని చెప్పినాడు. ఆ యొక్క మాటను సందేహించకుండా నమ్మినారు, విశ్వసించారు. 100వ ఏట వారు సంతానము, వారి వృద్ధాప్యంలో చిరునవ్వు కలిగిన ఇస్సాకు కుమారుని పొందుకున్నారు. హల్లెలూయా. ప్రియులారా, మన యథార్థమైనటువంటి భక్తి మన ఖచ్చితంగా నిరీక్షణ. నువ్వు ఇప్పుడు అనేకమైన అవమానాలు, నిందలు, హింసలు, బాధలు గుండా నువ్వు వెళుతూ ఉన్నా నీ నిరీక్షణ ఏమై ఉండాలి అంటే, ఇవన్నీ కూడా సముద్రంలో గాలులు, తుఫానులు, అలలు ఏం చేస్తాయి? కొట్టబడుతూ ఉంటాయా లేదా? కానీ ఎప్పుడు అదే విధంగానే ఉంటాయా? ఎప్పుడు అదేవిధంగా ఉంటే బెస్తకారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు పని చేసుకుని సముద్రంలో చేపలు పట్టే వాళ్ళ పరిస్థితి ఏమి? అంత మాత్రమే కాదు, అక్కడ సముద్రాల్లో షిఫ్ట్లు ప్రయాణాలు చేయాలి కదా, ఆ పరిస్థితి ఏంటి? కానీ పగలు రాత్రి ఏ విధంగానో విశ్వాసి జీవితంలో కొన్నిసార్లు కలవరాలు ఉంటాయి, కొన్నిసార్లు నెమ్మది ఉంటుంది, కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మనం ముందుంచుకోవాల్సింది శ్రమలను కాదు. శ్రమలు తరువాత నాకు కలిగేది గొప్ప విజయము, నెమ్మది, శాంతి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 94వ కీర్తనలో చూసుకున్నట్లయితే, ప్రేమ నా బిడ్డలారా, అక్కడ నీ కష్ట దినములను పోగొట్టి నేను నీకు నెమ్మదిని కలగజేస్తాను, నీ కష్ట దినములను పోగొట్టి నేను నీకు ఆనందాన్ని కలగజేస్తాను, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఈయన భక్తి, యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి ప్రవర్తన నిరీక్షణ కలిగించింది. నిరీక్షిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకోసమే యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణముగా మార్చబడదు. హల్లెలూయా. అందుకోసమే పౌలు పేతురు పత్రికలో రాస్తూ, మీ విశ్వాసము శోధించబడిన తర్వాత శుద్ధమైనటువంటి సువర్ణం ఏ విధంగా చేయబడుతుందో అంతకంటే గొప్పగా మీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసముగా మార్చబడుతుంది.
అంటే మన విశ్వాసానికి మూల్యం అంటే డబ్బే కానీ వెలగల వస్తువులు, వెండి, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు ఏవి కూడా చెల్లించాలి. అంత గొప్ప విశ్వాసంగా మనము మార్చబడే సమయము ఆసన్నమవుతుంది. యోబు జీవితంలో అందరూ విడిచిపోయారు, అన్నీ విడిచిపోయా. కానీ నా ఎముకలు క్షీణించిన, నా శరీర మాంసము నా ఎముకలకు అంటుకొని పోయినా, నా దవడ మీద ఉన్నటువంటి యొక్క మాంసము నా పళ్ళకు అతుక్కొని పోయినా, నా శరీరము క్షీణించినను నేను మహిమతో కూడా యేసయ్యను చూస్తానని నిరీక్షణ, అదే ఆయనకు ధైర్యం కలిగించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ నిరీక్షణతో నిరీక్షిస్తూ ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ ధైర్యంగా. ఎన్ని వచ్చినా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా కదా. మనం పాడుకుంటాం కదా ఒక పాట, హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట. కష్టాలు ఏ కలిగినా, కన్నీరులే మిగిలినా, కష్టాలు ఏ కలిగినా, కన్నీరులే మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, హల్లెలూయా. కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన నోట ఏముండాలి? వ్యాపారాలు జరగకపోయినా మన నోట ఏముండాలి? ఆదాయాలు రాకపోయినా మన నోట ఏముండాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకో ఇరుకులో విశాలతను కలగజేస్తాడు, చీకటిలో వెలుగును కలగజేస్తాడు కదా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 112వ కీర్తన 4వ వచనంలో చూసుకున్నట్లయితే, యథార్థవంతులకు, మీరు చెప్పాలి, యథార్థవంతులకు చీకటిలో కదా చుట్టుకోయింది కటిక చీకటి, కమ్మ చీకటి, వెలుగు కలుగుతుందా లేదా? రాత్రంతా మబ్బులు, 5:30 నుంచి మస్క చీకటి, 6 అయ్యేపాటికి అంతే. ఎప్పుడు మన జీవితంలో అంధకారమే ఉండదు, గాఢాంధకారమే ఉండదు, మరణాంధకారమే ఉండదు. యోబు స్తుతిస్తూ ఉంటే ప్రియులారా, స్థితులు పరిస్థితులు అన్నీ కూడా నిరీక్షిస్తూ ఉన్నప్పుడు కానరాని లోకంలో ఆయన కొరకై ఒక గొప్ప అద్భుత కార్యాలు జరగబోతూ ఉన్నాయి. నీవు నేను మనము ప్రభు యందు నిరీక్షించి ఇప్పుడు జరిగిన నష్టానికి బదులుగా నష్టము గుండా వెళ్తున్న దేవుడు దానికి అధికమైనటువంటి లాభం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, సుక్షేమము కలిగి నేను జీవిస్తాను, చిరకాలము నిన్ను యెహోవా మందిరములోనే నేను జీవిస్తాను, నీ క్షేమము నేను బ్రతుకు దినములు అందియు, కృపయు క్షేమము నా వెంట వస్తూ ఉన్నాయని నమ్మి ఎప్పుడైతే ఆ మాటలు చెప్తూ ఉన్నామో, ఇప్పుడు నువ్వు వెళుతూ ఉన్నటువంటి మార్గము నీ క్షేమం లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడు యోబు గ్రంథంలో మనం చూస్తాం, దేవుని వాక్యం 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, దీనులను, నలిగినటువంటి వారిని, బాధపడేటువంటి వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తువాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, యోబు యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడైన యొక్క యోబు చివరి అధ్యాయానికి వచ్చేపాటికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఆయన స్థితి మారిందా లేదా? ప్రభు ఏ విధంగా ఆశీర్వదించా చెప్పాలి. ఎన్నంతులుగా అంతేనా? అధికముగా చెప్పండి, పక్కనలతో చెప్పండి. 2 అంతులుగా, అధికముగా, 2 అంతులుగా చెప్పండి. ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు కనబోతూ ఉన్నారు. 2 అంతులుగా, అధికముగా, 2 అంతులుగా, అధికముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, యోబు
ఆ రోజు అందరూ అన్నీ పోయినప్పుడు వచ్చి ఆదరించిన నాదులే లేరు. ధైర్యపరిచినటువంటి వారే, అప్పా నువ్వు భక్తిపరుడు కదా, నీ దగ్గర ఇంతుంది కదా, ఇట్లా అయ్యింది కదా, దేవుడు తిరిగి ఇస్తాడని ఎవరైనా ధైర్యపరిచినట్టుగా ఉందా? నెలవర్లు, స్నేహితులు, సోదరులు, కుమారులు అందరూ హీనంగా తక్కువ చేసి మాట్లాడరు. ఎప్పుడైతే కనికర సంపన్నుడి దేవుడు, యథార్థవంతులకు చీకటిని కలగజేసే దేవుడు, యథార్థవంతుల గుడారాలను వర్ధిల్ల చేసే దేవుడు యోబు పక్షాన నిలబడ్డాడు, వెన్ను తట్టాడు. యోబు, ఇంతవరకు శోధనకు గురయ్యావు, ఇప్పుడు నా సమయం ఆసన్నమైంది, నా హస్తం నీ మీద ఉంది, నా కరుణ హస్తం నీ మీద ఉంది, నా బాహుళ్యం నీ మీద ఉంది, దక్షిణ హస్తం నీ పైకి వచ్చింది, ఇప్పటి నుంచి నీ స్థితి, నీ పరిస్థితి మార్చబోతున్నానని ఒక్కొక్కటి 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 మారుతూ వచ్చాయి. వెళ్ళిపోయిన వారందరూ కూడా తిరిగి వారి అక్కల చెల్లెండ్లు, సోదరులు, ఆ పిల్లలు అందరూ వచ్చి ప్రభు ఆశీర్వదించిన దాన్ని చూచి, కోల్పోయినప్పుడు ఒకరు ఒక పూట తిండి పెట్టలేదు, ఇప్పుడేమో వరహాలు వరహాలు డబ్బులు, బంగారులు, ఉంగరాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదే ప్రేమ? లేని సమయంలో. అందుకోసమే అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవ్వరు కూడా కదా. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు వస్తారు అంటే మన దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి. ఏమీ లేనప్పుడు ఒక ఆదరణకరమైన ఒక మంచి మాట మాట్లాడతారంటే, ఏమీ లేనప్పుడు వస్తే మనం ఏమైనా అడుగుతామేమో అని రారు. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను, అందరూ నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, హల్లెలూయా హల్లెలూయా. తల్లి, తండ్రి అయినటువంటి ప్రభువు అందరూ విడిచిపోయిన స్నేహితులు, బంధువులు, కట్టుకున్నటువంటి భార్య మాట్లాడిన ప్రభు యోబు పక్షంగా ఉండి, బిడ్డ నిజముగా నీ యథార్థతను చూచినాను, బిడ్డ నిజముగా నీ భక్తి జీవితాన్ని చూచినాను, బిడ్డ నిజముగా దేవుడు న్యాయవంతుడు, న్యాయము తప్పడు అని నువ్వు పలుకుతూ వచ్చినావు కదా, ఆ మాటలు నేను విన్నాను. ఎలాంటి క్రియలు, కార్యాలు నీ దగ్గరకు వచ్చినా నువ్వు చెడుతనాన్ని విసర్జించి భయము, భక్తి కలిగి నీ భక్తి జీవితాన్ని కాపాడుకున్నది నేను చూచి ఉన్నాను. నిన్ను బలపరచడానికి నా కను దృష్టి నీ 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 మీద ఉన్నది. ఇప్పుడు నీవు బలపరచబడతావు, కోల్పోయినవన్నీ తిరిగి. హల్లెలూయా హల్లెలూయా కదా. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము, యోబుకు క్షేమ స్థితిని మరలా కలగజేసినాడు, రెండంతులుగా దేవుడు అనుగ్రహించినాడు. అంతకంటే అధికముగా ఆయనకు దేహం వచ్చి బాడీలో పార్ట్స్ అన్ని ఏమేమైపోయి పిల్లలు పుడతారో పుట్టరో అని అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నారు. కానీ ఆ దేశంలోనే సౌందర్యము కలిగినటువంటి కుమార్తెలను, కుమారులను 7 మంది సంతానాన్ని నా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒకటి గమనించాలి, యోబు యథార్థవంతుడు, అన్నీ రెండంతులుగా. కానీ ఇక్కడ చూసుకోవాలి, పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ భార్యను మాత్రం అదే భార్య భూమి మీద ఉండే వరకు దేవుని ద్వారా జతపరచబడినటువంటి భార్యాభర్తలమైనటువంటి మనము భార్యతో భర్త, భర్తతో భార్య సహజీవనం చేస్తూనే ఉండాలి. కానీ వేరే వారితో మన జీవనాన్ని పంచుకోవడానికే లేనే లేదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యోబు యథార్థమైన భక్తి తన జీవితాంతము యథార్థతలో నడుచున్నాడు. ఆ యథార్థత ఏం చేసిందంటే తన గుడారాన్ని
ఇప్పుడు తిప్పండి, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామా. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తిని దేవుని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా వెరీ గుడ్. ఇక్కడ చూసుకుందాము ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే జాగ్రత్తగా ఏం చేయాలి? పనులు లేనప్పుడే దేవుని వెతకాలి, అప్పుడే చర్చికి రావాలి. పని ఉంటే ఏం చేయాలి? పెళ్ళిళ్ళుంటే, బంధువులు వచ్చినారంటే కదా మనం చేస్తాం ఆ విధంగా. కానీ యథార్థమైన భక్తి, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నా రాబడి అంతట్లో కూడా దేవునికి దశమభాగం ఇచ్చి నేను గణపరచాలి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ప్రతిష్ఠార్పణలు, తర్వాత కానుకలు, దశమభాగాలు ఆయనకు సమర్పించుకో. ఇవన్నీ కూడా ఏమంటే మన యథార్థమైనటువంటి భక్తి జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము దేవునిని ఏం చేస్తున్నాడు? సర్వశక్తి అయిన దేవునిని జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నాడు, బతిమాలుకుంటున్నాడు. పవిత్రుడవై, యథార్థత అనేది మీరు అన్నారు, ప్రతి దగ్గర యథార్థత నోట్ చేసుకోవాలి. యథార్థవంతుడవైన ఎడల చెప్పండి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ యథార్థతకు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎడల అంటే ఈ క్వాలిఫికేషన్స్, జాగ్రత్తగా దేవుని వెతకాలి, బ్రతిమాలుకోవాలి సర్వశక్తుడైన దేవుణ్ణి. మూడవదిగా పవిత్రుడవై ఉండాలి, యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ యథార్థతకు, నీ నీతికి, నీ విశ్వాసానికి తగినట్టుగా నీ నివాస స్థలాలను, నీ గుడారములను, నీ యొక్క స్థితిని ఆయన ఏం చేయగలడు? యోబును చేసినాడా లేదా? చేసినాడు అని నమ్మినటువంటి వారందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుతారు. నన్ను కూడా చేస్తాడు అన్నటువంటి వారందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్దాం. అంతేనా మీ హల్లెలూయా? అంతేనా మీకు ఆశీర్వాదం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రభు కొరకు యథార్థంగా బ్రతకడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడదామా? యథార్థతగా బ్రతకాలి అన్నప్పుడే అనేకమైన శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. యథార్థతను తప్పించేటువంటి విధానంలో మనుషులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ యథార్థత అనేది మనలో లోపించకూడదు. హల్లెలూయా. నిజముగా మనం ఏం చేయబడతాము అంటే ప్రియులారా, అద్భుతంగా మనము దీవించబడతాం. కింద మనం చూసుకున్నట్లయితే, మొదట నీ స్థితి కొద్దిగా నున్నను, తుదకు నీవు హల్లెలూయా వర్ధిల్లుతాం. స్థితి కొద్దిగా ఉన్నా మనం ఏం చేయబడతాము? లెబోనోను దేవదారు వృక్షముల వలె మనము పైకి ఎదుగుతాం. ఖర్జూరపు వృక్షముల వలె మనం మీదికి ఎదిగేటువంటి వారిగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి ఒలీవల మొక్కల్లాగా మనం ఏం చేస్తాము? ఎదిగేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి మన వేళ్ళు క్రిందికి తన్నాలి, మీదికి ఫలించాలంటే మన జీవితంలో ఏది కావాలి? యథార్థత కదా. యథార్థవంతుడైనటువంటి యోబును దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే, రాజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక రాజు యథార్థంగా ఉంటూ ఉన్నాడు. ఎవరు ఆయన? హిజ్కియా. హల్లెలూయా, చప్పట్లు కొడతాం కదా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకరు 2వ రాజులు తీయండి, ఒకరు వచ్చేసి 2వ దినవృత్తాంతాలు 31 తీయండి. నేను ఏది చెప్తానో అది చదువుతురు. ఇక్కడ చూసుకున్నట్లయితే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకు ఒక విషయం తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ యెషయాతో మాట్లాడుతుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు
మరణము అవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ వైపు త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాకు 5వ వచనంలో 2వ భాగము ఇక్కడ చూస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. 6 ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము భక్తుడైనటువంటి యూదా రాజు అయినటువంటి హిజ్కియా. ప్రైజ్ ది లార్డ్. 2వ రాజులు 20వ అధ్యాయము. ఇప్పుడు నేను చెప్తూ ఉండేది 3వ వచనం. ఆయన యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు అని. నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ హృదయ పరిస్థితిని మార్చుకో. ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో, దోషాలు ఉన్నాయేమో, దేవునికి అయిష్టమైంది నీ హృదయంలో ఏదైనా దాచబడి ఉందేమో, అదంతా కూడా ఆయన రక్తంలో కడుక్కొని శుద్ధీకరించుకొని పవిత్రపరచుకో, నువ్వు దేవుని సన్నిధిలో చేరున్నట్లు అని. కానీ హిజ్కియాను మనం చూసుకున్నట్లయితే హిజ్కియాకు తనను గురించి తనకు తెలుసు. నేను దేవుని సన్నిధిలో నేను ఎట్లున్నాను కదా. అష్షూరు రాజు సన్హెరీబు అన్ని రంకలేసి అంత బెదిరిస్తూ ఉన్నా కూడా యూదా ప్రజలను ధైర్యపరిచినటువంటి రాజు. యెహోవానే నమ్ముకోండి, వాళ్ళకి మాంస సంబంధమైనటువంటి ఆధారము అండ ఉంది, మనకు యుద్ధంలో జరిగించడానికి యెహోవా మనకు తోడైనాడు బలపరిచినటువంటి రాజు. నీవు చనిపోతావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు, మరణం అంటే అందరికీ 99 ఏండ్లున్నా 110 ఏండ్లున్నా సేవకులే కానీ ఎవరైనా వెళితే ఏమంటారు, అయ్యా నా కోసము నా ఆరోగ్య పరిస్థితి ఇట్లుంది, బాగయ్యేటట్టు ప్రార్థన చెయ్యి అని అడుగుతారు. కానీ నాకు ఇంకా చాలేయ్యా దేవుని సన్నిధికి వెళ్తానని ఎవరైనా అడుగుతారా? అంటే ప్రాణం అంటే తీపి. ప్రైజ్ ది లార్డ్. ఈయన కూడా వెంటనే హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు, గోడ వైపు తిరిగి, అంటే గోడ వైపు అంటే దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు ఉంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. యథార్థత మరణములో నుండి దేనిలో దాటించబోయింది, ఏంట్లోకి, జీవములోనికి దాటించింది. ఆయన నువ్వు చనిపోతావు అన్నాడు. ఎప్పుడైతే గోడ వైపు త్రిప్పుకొని ప్రార్థన చేస్తాడు, యథార్థ హృదయం నీ సన్నిధిలో నేను ఎట్లున్నానో తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. యూదా ప్రజల మీద నన్ను రాజుగా నియమించినప్పటికీ కూడా ఆ యొక్క ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత స్తంభాలను, ఆ యొక్క విగ్రహాలను అన్నిటినీ పడగొట్టి నీ నామాన్ని నేను ఏ విధంగా మహిమపరుస్తూ వచ్చినాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగిస్తూ వచ్చినాను, కృపతో 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 నీ దృష్టికి నేను అనుకూలంగా ఎట్లు వచ్చినాను, నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు ఏం చేసినాడు? ఆయన కన్నీళ్లు విడుచుట చూచి మళ్ళీ యెషయాతో చెప్తాడు, నడిమి వచ్చి చెప్పి ఈ హాల్ దాటి ఇంకా గడప కూడా దాటుకోకుండా మునుపే, యెషయి వెళ్ళు, నా దాసుని యొక్క కన్నీళ్లు చూచినాను, ఆయన ప్రార్థన నేను ఆలకించినాను, నేను ఆయన రోగాన్ని అది కుదరని రోగం బాగు చేసి ఉన్నాను,
ఆయనకు ఆయుష్ పెంచినాను, వెళ్ళి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పెంచితివి. హిజ్కియా ఆయుష్ యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ప్రియులారా, హిజ్కియా గోడ వైపు త్రిప్పడం అంటే ఆస్కారం లేనప్పుడు ఏం చేస్తాము? దేవుని వైపు తిరుగుతాం, బోర్ల పండుకొని ప్రార్థన చేస్తాం, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తాం. హిజ్కియా కూడా అదే విధంగా ప్రార్థన చేశా. అయ్యా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని, నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించినాను, కృపతో, నా వల్ల కాదయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను బట్టి కాదు దేవా, నిన్ను బట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఆయన కృపను ఆధారం చేసుకుని వేడుకుంటూ ఉన్నాడు. ఆ కృప ప్రత్యక్షమాయ కదా. కృప 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 అని పాడాలి. కృప 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 అని, కృపలోనే నాకు, నీ కృపలోనే నాకు. హల్లెలూయా. భక్తుడు కూడా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కృపలోనే యెషయాకి ప్రత్యక్షమయ్యా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, కన్నీరు చూచినాను, ప్రార్థన విన్నాను, నేను బాగు చేస్తానయ్యా. 3 ఒకటే టైంలో జరిగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. కుదరని వ్యాధి, క్యాన్సర్ రోగం. చాలామంది చెప్తూ ఉంటారు, ఆయన వీపులో అంత పెద్ద గాయం ఉండే దానిని బట్టి అంట ఆ పుండు మానాలి అని పశువు యొక్క మాంసాన్ని వధించి ఆ యొక్క రంధ్రం, పెద్దగా ఉన్న రంధ్రం, ఎందుకంటే కురుకుడు పుండు అంటే పురుగు, అది కొరికి కొరికి క్షీణింపచేస్తుందని ఆ ప్లేస్లో ఎద్దు మాంసాన్ని, పశువు యొక్క మాంసాన్ని పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ పురుగు ఈ మాంసాన్ని తిని ఆయన దేహానికి నొప్పి లేకుండా చేస్తుందేమో. అంత గొప్ప భయంకరమైన వ్యాధి చూచినాడు ప్రభు, కృపతో దర్శించినాడు, బాగు చేసినాడు, ఆయుష్ను పెంచినాడు. వెంటనే యెషయా వచ్చి చెప్తూ ఉన్నాడు, ప్రభువు నీ బాగు చేసినాను. హల్లెలూయా. బాగా అయిపోయింది. నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచినాను, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యం వచ్చిన తర్వాత కూడా ఈ హిజ్కియా యూదా ప్రజలకు రాజే. కానీ ఈ రాజు ఒక్కసారి చూసుకుందాం, తీసినారా ఎవరైనా? 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 20-21 చదవండి మా. యూదా దేశం అంతటను ఈలాగు జరిగించి హల్లెలూయా. యథార్థవంతుల గుడారము అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. యోబు యథార్థంగా జీవించి మునుపు మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి. నిశ్చయముగా యోబు యందు శ్రద్ధ నిలిపి ఆయన నీతికి యథార్థకు తగినట్టుగా ఆయన గుడారమును వర్ధిల్ల చేశాను. హిజ్కియాను కూడా చూసుకున్నట్లయితే హిజ్కియా ఆ రాజ్యములో ఏ విధంగా ఉన్నాడు అంటే, యూదా దేశం అంతటిలో కూడా కదా, ఇంటిలోనే నమ్మకంగా ఉండం, పరిచర్యలో
డబ్బు సంచి విషయంలో ఇస్కరియోతు యూదా నమ్మకంగా ఉన్నాడా? కదా, చాలామంది కొన్ని దగ్గర ఏమైపోతారంటే ఎంత నమ్మకస్తులు అనుకున్నా అంత పడిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. నమ్మి కొన్నిసార్లు మన ఇంటిని అప్పగించి వెళ్తాము, అక్కడ ఏమవుతుంది? అయ్యో మంచి వాళ్ళప్ప, ఏమి భయమే లేదప్ప అన్నోళ్ళు పనికని పోతారు, యజమానినే వాళ్ళలోకి వేసుకుంటారు. పనికని పోతారు, యజమానురాలునే లేకపోయినారా ఉన్నారు. అంటే అక్కడ ఏమి నా స్థితి ఏమి, తన యథార్థత కాపాడుకోకుండా ఉన్నారు. కానీ హిజ్కియా రాజు అంత గొప్ప రాజ్యానికి రాజైన దేవుని యొక్క మందిరం యొక్క ఖజానా విషయంలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ హిజ్కియా రాజు దినాలలో అనేకులు మనం చూస్తున్నాము, మణుగుల వెండి, మణుగుల బంగారము, మణుగుల షీనారు వస్త్రాలు ఎన్ని తెచ్చినా కూడా ఏది కూడా అది దేవునిది అనుకున్నాడు కాదు, నాది అని ఏది అనుకోలేదు. అందుకోసమే ఆ రోజు దేవుని యొక్క ఆలయాలు బంగారపు పనితో పొదిగించబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు ఆ విధంగా తెచ్చేవాళ్ళు, సేవకులు ఆ విధంగా చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తున్నాం హిజ్కియా ఏ విధంగా ఉన్నాడు అంటే తన దేవుడైన యెహోవా దృష్టికి చెప్పాలి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను. ప్రైజ్ ది లార్డ్. పని చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దేవునిని ఆశ్రయించి దేవుని మందిర సేవ విషయంలో అయితేనేమి, ధర్మశాస్త్రం అంటే వాక్యము విషయంలో అయితేనేమి, ధర్మం అంటే ఇతరులకు ఇచ్చే విషయంలోనైతేనేమి, తాను ఆరంభించిన ప్రతి పని ఏ విధంగా చేస్తూ ఉన్నాడు? హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఏం చేస్తూ ఉన్నాడు? జరిగిస్తూ, దేవునికి ఇస్తూ, మా పేద ప్రజలకు ఇస్తూ, తన రాజ్యంలో అనేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడుగా ఉంటున్నాం. అంత మాత్రం కదా, ముఖ్యంగా దేవుని దృష్టిలో ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు? ఆరోగ్యం వర్ధిల్లిందే, మరణంలోంచి దేనిలోనికి దాటించబడ్డాడు? దేనిలోనికి దాటించబడ్డాడు కదా? యథార్థవంతుల గుడారము, యథార్థవంతులకు చీకటిలో కలిగిందా లేదా? అయితే ఈరోజు ప్రభు నూతన సంఘానికి చెప్పేది ఏమంటే, ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, ప్రభుని ఆరాధించడానికి వచ్చేటువంటి మనము, ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా ఒక కాలము వస్తూ ఉంది, తిప్పండి. నేను చెప్తా ఉంటాను, మీరు తిప్పుతూ ఉండాలి. మళ్ళీ నేను చెప్తుందే మీరు చదవాలా. ఒక కాలం వస్తూ ఉంది. ఆ కాలంలో మనమందరము కూడా 21 చదవండి మా, 4:21. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూస్తున్న ఒక కాలం వస్తుంది, మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తారు, మేము తెలియని దాన్ని ఆరాధిస్తున్నాము. అయితే యథార్థముగా ఆరాధించేవారు దేంతో ఆరాధిస్తారు? దేంతో ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడు ఉందే. ఆయన ఏ విధంగా ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో
పూర్ణ హృదయంతో ఏం చేస్తాము? పాటలు పాడుకుంటూ పోతే టైం అయిపోతుంది. హల్లెలూయా. అంటే వచ్చే ఉన్నది యథార్థముగా ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఈ విధంగా వచ్చినటువంటి మనము పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో, ఆత్మతో, సత్యముతో యథార్థంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన యథార్థతను మనము లోకానికి ఒక వెలుగుగా, లోకానికి ఒక ఆశీర్వాదంగా ఉన్నప్పుడు యూదులలో నుండే రక్షణ కలుగుతుంది. అందుకోసమే ఒక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారు? నిన్ను బట్టి సంఘం ఏమైపోతుంది? నిన్ను బట్టి సంఘానికి ప్రజలు ఏం చేయబడతారు? మేము చూసిన వాటిని ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, తెలియని దానిని కదా చూస్తూ ఉన్నారు. కొన్ని చూసే ఆరాధన చేయాలి, అది ఉంటేనే ఆరాధన చేయాలి. కానీ ఇక్కడ ఏమైనా మనకుందా? మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం? ఏ విధంగా? ఇక్కడ ఏమైనా బొమ్మ ఉందా? లేదు. అంటే ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు అని నమ్మి మనం ఏం చేస్తున్నాము? ఆరాధన, స్తుతి, నైవేద్యము, ప్రార్థనలు, ధూపము దేవుని సన్నిధిలో వేస్తూ ఉంటే ఆయన ఆగ్రహిస్తూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు, మన మధ్యకు వస్తున్నాడు. కనిపిస్తూ ఉన్నాడా? శక్తి కనిపిస్తూ ఉందా? శక్తివంతమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వ్యక్తి కాదు, ఆయన శక్తి అయినాడు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు, యథార్థంగా ఆరాధిస్తున్నప్పుడు ఆయన దివ్యమైన శక్తి పరలోకంలో నుండి, దైవ సన్నిధిలో నుంచి, పరలోకం యొక్క సముఖంలో నుండి మన మధ్యకు దిగువచ్చి పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. సియోనులో నుంచి ఆయన మళ్ళీ ఆదుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా ఆరాధించాలి? స్తుతి చేయుట యథార్థవంతులకు, యథార్థంగా ఆరాధించుట ఆయనకు శోభస్కరం, అది మంచిది. ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది మేము పాట పాడుతున్నప్పుడు కన్నీరు తుడుచు యేసు నీకే ఆరాధన, కష్టాలు తీర్చే యేసు నీకే ఆరాధన అంటే కొంతమంది స్త్రీలు, ఇటువైపు నుంచి కొంతమంది కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ ఆరాధిస్తున్నారు. హృదయపు లోతులలో నుండి రాబోయే దినాలలో వారు సాక్ష్యం చెప్పబోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను కొన్ని ఉపోద్ఘాతం కింద కొన్ని మాటలు చెప్పినాను. తర్వాత నేను యోబు యథార్థవంతుడు, ఆయన ఏ విధంగా ప్రభు కొరకు నిలబడ్డాడు, ఆయన జీవితం యథార్థత ఏ విధంగా ప్రభులో కొనసాగించడం ద్వారా ఏ విధంగా దీవించబడ్డాడు అన్నటువంటి విషయాలు నేర్చుకున్నాం. హిజ్కియా రాజు ఆయన చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఏమి యథార్థత విడిచిపెట్టినాడా? లేదు. దేవునికే చెప్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిని ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ 31 చూసుకున్నట్లయితే హిజ్కియా యథార్థముగాను, యథార్థ హృదయుడై నమ్మకముగాను ఆయన పని చేస్తూ ఉన్నాడు, ఆయన ఆశ్రయించాడని దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తూ వచ్చినాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో మొదటిది ఏం చెప్తున్నాను? యథార్థవంతుల గుడారము నువ్వు వర్ధిల్లకుండా, ఏమప్ప వర్ధిల్లుతా అని వాక్యం ఉంది, మళ్ళీ ఏం నీ వర్ధిల్లుకోకుండా క్షీణిస్తూ ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నీవు ఇప్పుడు యోబు క్షీణించిపోయా, ఇంకా అదేవిధంగా సమాధికి చేర్చబడ్డాడా? యోబు యొక్క ఆశీర్వాదాన్ని అందరూ కళ్ళారా చూసి తిరిగి యోబుతో కూడా ఆనందించే సమయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆర్భటించే సమయాలు, ఆనందించే సమయాలు, జయఘోష చేసే దినాలు, ఉత్సవాలు అంటే పండుగ చేసుకునే దినాలు,
దేవుడు మనకు ఖచ్చితంగా యథార్థవంతుల పక్షాన ఆయన ఉన్నాడు. యథార్థవంతుల పక్షాన నేనున్నానని తన హస్తాన్ని చాపి తన కార్యాన్ని చేసి మనల్ని ఎవరెవరు నిందించి నిరాకరించి అపహసించి అవహేళన చేసి దూషించి చెడ్డ మాటలు మన మీద పలికినారు వారందరి ఎదుట మన నీతి ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. మన వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. తర్వాత వస్తారు, అమ్మా నీ ఆశీర్వాదము నాకు, అయ్యా నీ ఆశీర్వాదం నాకు, నువ్వు ఇంత గొప్పవాడు కావడానికి కారణమేమి? యెహోవా నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడని నేను చూచి తిని అని ఫిలిష్తీయులు ఇస్సాకును గురించి చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్యులు ప్రభుని ఎరగని వారు మన గురించి చెప్పబోయే సమయం ఆసన్నమైన. దేవుడి లేఖన భాగాలను దీవించును గాక. ఈ సమయాన్ని నేను సేవకులకు అప్పగిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా యథార్థవంతులకు చీకటిలో ఏం పుడుతుందంటే వెలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.